ఉమ్మడి కర్నూలు జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులపై ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా పార్టీలో చేరనున్న నాయకులపై జోరుగా చర్చ నడుస్తోంది. అధికార పార్టీని ఢీకొట్టేందుకు బలమైన నాయకుల కోసం జనసేన, టీడీపీలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాణ్యం మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్థసారథిరెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఆయన టీడీపీలో చేరబోతున్నారనే సంకేతాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పార్థసారథి ప్రజల్లో తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో త్వరలోనే ఆయన చంద్రబాబు సమక్షంలో టీడీపీ తీర్థం పుచ్చుకుంటారనే ప్రచారం సాగుతోంది. పార్థసారథి నంద్యాల జిల్లాలో అత్యంత ప్రభావిత నాయకుడు కావడంతో ఆయన ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీ విజయం సాధిస్తుంది అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమవుతోంది. నంద్యాల జిల్లా అవుక్కు మండలం చెన్నంపల్లె గ్రామానికి చెందిన బిజ్జం సత్యంరెడ్డి పేరుగాంచిన రాజకీయ నాయకులు. ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుండి 1985, 1989 ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. తండ్రి ఓటమిని ఛాలెంజ్గా తీసుకున్న బిజ్జం పార్థసారథి 1999లో ఎన్నికల్లో పోటీ చేసి కాటసానిపై 22,600 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే గెలిచిన ఏడాదికే ఫ్యాక్షన్ ప్రత్యర్థుల చేతిలో సత్యంరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. అయితే ఫ్యాక్షన్ రాజకీయాలను ఏమాత్రం లెక్క చేయకుండా పాణ్యం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపించి ప్రజల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు పార్థసారథి. రెండు 2004 ఎన్నికల్లో రెండవసారి పోటీ చేసిన బిజ్జం పార్థసారథిరెడ్డి 2,300 ఓట్ల తేడాతో కాటసాని రాంభూపాల్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత బిజ్జం, కాటసాని కుటుంబాల మధ్య ఉన్న ఫ్యాక్షన్ గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టేలా వైఎస్ఆర్ చొరవ చూపారు. ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చారు. అప్పటి నుండి పార్థసారథి ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయినా సొంత నియోజకవర్గమైన బనగానపల్లె నవాబుల కోటలో బలమైన నాయకుడిగా ఎదిగారు. అక్కడ ఎవరు పోటీ చేసినా బిజ్జం ఆశీస్సులు ఉంటేనే గెలుస్తారు. రాజకీయాల్లో రాటు తేలిన బిజ్జం పార్థసారథిరెడ్డి వ్యూహం వేస్తే ఎంతటి వారైనా చిత్తు కావాల్సిందే. 2014లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన బీసీ జనార్దన్ రెడ్డి, 2019లో వైసీపీ అభ్యర్థి కాటసాని రామారెడ్డిలు బిజ్జం మద్దతు వల్లే ఎమ్మెల్యేలుగా గెలుపొందారట. ఇక రాష్ట్ర రాజకీయ చరిత్రలో అవుక్కు మండలానికి ప్రత్యేక స్థానం ఉంది. రాజకీయంగా అవుక్కు మండలం నుండి 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు. వారి విజయాల్లో బిజ్జం పాత్ర అత్యంత కీలకం. ఎవరు ఏ పార్టీ నుండి పోటీ చేసినా, ఎంత స్థాయి నాయకులు వచ్చినా పార్థసారథి మద్దతు ఇచ్చిన వారే అక్కడ విజయం సాధిస్తారు. 2019 ఎన్నికల ముందు బిజ్జం వైసీపీలో చేరిన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. బిజ్జంకు ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా మంచి సంబంధాలున్నాయి. అన్ని పార్టీల సీనియర్ నాయకులతో సన్నిహితంగా ఉంటారు పార్థసారథి. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ అధిష్టానం పార్థసారథిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. టీడీపీలోకి మళ్లీ రావాలని ఆ పార్టీ పెద్దలు ఆహ్వానించినట్లు వార్తలు వస్తున్నాయి. వారి విన్నపాన్ని అంగీకరించిన బిజ్జం త్వరలోనే ఆ పార్టీలో చేరబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో నంద్యాల పార్లమెంట్ లేదా డోన్ అసెంబ్లీ స్థానం నుంచి బిజ్జం పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.